హలో మూవీ లవర్స్, ఈ వీడియో మీ బుర్ర పాడు చేసే 5 కళాఖండాల గురించి. కళాఖండాలని ఎందుకుంటున్నానంటే, పైన స్టార్ కాస్ట్ను చూసి లేదా సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ జోనర్స్ నచ్చో బ్లైండ్గా వెళ్ళినప్పుడు ఎదురయ్యే గండాలే ఈ 5 కళాఖండాలు. ఇలా వెళ్తున్న మీ మూవీ ఎక్స్పీరియన్స్కి సడన్గా ఇలా పాడు చేసే ఈ లోయ లాంటి మూవీస్ గురించి చెప్పడమే ఈ వీడియో. ఆల్రెడీ నేను చేసిన ఈ మూవీ ఎక్స్పీరియన్స్తో బయట బోర్డు పెట్టే ప్రయత్నమే ఇది. దయచేసి చూడని వాళ్ళు చూడొద్దు. చూస్తే అవును సార్, పెట్టుకోవడానికి 10 ఎందుకు సార్? పెట్టుకోవటానికి కాదు, కొట్టుకోవటానికి. ఇందులో మొదటి గండం పిండం, దీనికో దండం. ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు మూవీ టీం చేసిన హైప్కి, టైటిల్ కింద ఉందన్న క్యాప్షన్కి ఏదో ఉంటుందిలే అని అనుకుంటాం. మా సినిమా చూస్తే వచ్చపడుద్ది, భయపడే వాళ్ళు డైపర్లు వేసుకురండి, స్కేరియస్ట్ ఫిలిం ఎవర్. ఇప్పుడే పిండం మూవీ చూసిన డైపర్ ఓవర్ఫ్లో అయింది. నేను ఇలా ఊహించుకున్నా, బట్ సినిమా చూసాక ఏది కార్ లేదే సినిమా స్టోరీకి వస్తే, తాంత్రిక విద్య తెలిసిన అన్నమ్మను తన రీసెర్చ్ కోసం ఇంటర్వ్యూ చేస్తూ ఆమె కెరీర్లో చాలా కష్టమైన కేసు ఏమైనా ఉందని అడుగుతాడు అవసరాల శ్రీనివాస్. అప్పుడు అన్నమ్మ 1990 సంవత్సరంలో ఓ కుటుంబానికి జరిగిన సంఘటన చెప్తుంది. యాంటోనీ, తన భార్య గర్భవతి అయిన మేరీ, తన తల్లి, 2 పిల్లలతో ఓ ఇంట్లోకి వస్తారు. వచ్చాక చాలా భయానక సంఘటనలు జరుగుతాయి. మరి ఆ కుటుంబానికి ఏమైనా జరుగుతుందా, ఎలా బయటపడతారనేది స్టోరీ. ఎంతసేపు చూసినా భయం లేదు, బొక్క లేదు. ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సర్లే సెకండ్ హాఫ్లోనైనా ఏదైనా ఉంటుందేమో, స్కేరియస్ట్ ఫిల్మ్ ఎవరు కదా అని అలా చూసా. సినిమా మొత్తం అయ్యాక అర్థమైంది, ఈ పిండం మన ఊపికకి ఏదో ఉంటుందిలే అన్న మన ఆశకి అని. ఈ మూవీలో గ్రాఫిక్స్లో ఒక కుక్కను పెట్టారు. దాని బాడీ కుక్కది, బ్లడ్ గొర్రెదనుకుంటా. సేమ్ గొర్రెలా బిహేవ్ చేస్తుంది. చిన్నపిల్లలు భయపడుతున్నా వాళ్ళని ఒంటరిగా పడుకోబెట్టడం, మంత్రశాలి చిన్నపిల్లల్ని అటు ఇటు వెళ్లకుండా చూసుకో అంటే పిల్లలు వెళ్తున్న శ్రీరామ్ దిక్కులు చూడడం చాలా సిల్లీగా ఉంటాయి. ఫొటోస్ కింద పడిపోవడం, కొవ్వొత్తులు ఆరిపోవడం, తలుపులు పడిపోవడం, అంతే సినిమా అంతా. దీనికే స్కేరియస్ట్ ఫిల్మ్ ఎవరని ట్యాగ్ పెట్టి మనల్ని మోసం చేశారు. నెక్స్ట్ వస్తున్న కళాఖండం కాజల్ కార్తిక. కాజల్ కోసమే ఈ మూవీ చాలామంది చూసుంటారు. బొమ్మ కాజల్ది, స్టోరీ కంకర్ రోడ్డుది. ఇందులో మొత్తం 5 స్టోరీస్ ఉంటాయి. రెజినా లైబ్రరీలో 100 సంవత్సరాల క్రితం నాటి బుక్ దొరుకుద్ది. ఆ బుక్లోని 5 స్టోరీస్ని ఈ మూవీ. ఇంటి ఓనర్ అద్దెకున్న అమ్మాయిని ఇంటి నుంచి గంటేస్తాడు. నాకు 2 బెడ్రూమ్లు ఉన్నాయి, రా అని తీసుకెళ్లి నైబర్ కథ ఒకటి. ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ స్ట్రేంజర్స్ని ఇంట్లోకి తీసుకెళ్లి వేలు కట్ చేస్తుంది. 3 బాత్రూంలో దయ్యం కథ. 4 గ్రహాంతరవాసి. 5 ఊరు పైశాచికత్వం అంటూ కాజల్ కథ. కాజల్ యాక్టింగ్ ఒకటే డీసెంట్, మిగతా వాళ్ళు మాత్రం సీరియల్ రేంజ్ యాక్టింగ్. ముఖం మీద కొవ్వొత్తులు, ముఖానికి పౌడర్ ఎక్కువ కొట్టి ఇదే దయ్యం అంటారు. తలా తోక లేని మూవీ ఇది. 105 minutes. అక్కడ కాజల్, ఇక్కడ హన్సిక, అంతే రీజన్ మూవీ చూడడానికి. టైటిల్ లాగానే మూవీ రన్ టైం కూడా 105 minutesనే, కానీ 1 సంవత్సరం పాటు సీరియల్ చూసిన ఫీలింగ్. ఆఫీస్ నుంచి వస్తున్న హీరోయిన్కి ఏదో అదృశ్య శక్తి కనిపిస్తుంది. అది ఇంటికి వచ్చి హన్సికను బంధించి చిత్రహింసలు పెడుతుంది. దానికి రీజన్ ఏంటి, బయటపడొద్దా లేదనేదే స్టోరీ. మూవీ మొత్తం సింగిల్ క్యారెక్టర్నే ఉంటుంది. నెక్స్ట్ కళాఖండం తంత్ర. బాక్సులు మార్చుకుంటూ ఉంటారు, ముగ్గులు మంటలు, నిమ్మకాయలు తొక్కేయడం, శక్తులు తగ్గాయంటూ రీఛార్జ్ కోసం రక్తం తాగడం, అంతే మూవీ మొత్తం. లాస్ట్ అండ్ ఫైనల్ కళాఖండం క్వశ్చన్ మార్క్. ఆర్కియాలజీ స్టూడెంట్స్కి ప్రపంచంలో సాల్వ్ అవ్వని మిస్టరీస్ గురించి చెప్తాడు వాళ్ళ ప్రొఫెసర్. అందులో భాగంగా శేషాచలం ఫారెస్ట్, తెల్లదొరల కోన మిస్టరీ గురించి కూడా చెప్తాడు. ప్రొఫెసర్కి తెలియకుండా దోలకి వెళ్తారు. మరి వాళ్ళకి దోల తీరిందా లేదా అనేది మిగతా స్టోరీ. అయినా ఈ మూవీ టైటిల్ క్వశ్చన్ మార్క్ అని పెట్టినప్పుడే మనం అర్థం చేసుకోవాలి, ఎందుకు వెళ్తున్నాం, చూశాక ఉంటామా పోతామని క్వశ్చన్ మార్క్ మనల్ని మనం వేసుకుని ఉంటే ఈ కళాఖండం నుంచి తప్పించుకునే వాళ్ళం.